హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఎప్పుడైనా భోజనానికి వెళ్ళిన దగ్గర బిర్యానీ రైస్ చూసి చాలా బాగా వచ్చింది, ఎలా వండారో చాలా టేస్టీగా కూడా ఉందనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసమే అనమాట వీడియో మొత్తం చూడండి, పూర్తిగా చూడండి. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే అచ్చంగా బాస్మతి రైస్తో అయితే ఎవరు వండట్లేదు అనమాట. అవి ఇవి కూడా మిక్స్ చేసేస్తే చేస్తున్నారు. ఇక్కడ కూడా అలానే చేశారు. 7 డబ్బాలు అయితే మామూలు రైస్, 7 డబ్బాలు అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ అవి అయితే నానబెట్టేసుకున్నారు. తర్వాత ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసారు. చీలికలుగా చేయకోకుండా మామూలుగా మిరపకాయ కూడా తొడిహలు తీసి ఓన్లీ వేసేసారు. ఇందులో మనం ముందు ఏంటంటే ఇంటి దగ్గర వండుకునేటప్పుడు మసాలాలన్నీ ఫస్ట్ వేయించేసిన తర్వాత వేస్తాం కదా, ఇక్కడ అలా కాదనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా, జీడిపప్పు, కరివేపాకు కొద్దిగా వేసారు, ఎక్కువ కాదు ఎందుకంటే ఫ్లేవర్ పోతుంది, కొంచెం వేసుకోండి. ఇవి అడుగంటుకోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా రెడ్ కలర్ లో రావాలన్నమాట. అలా అయితేనే మనకి రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనం పలావ్ దినుసులు అంటాం కదా, అవి కూడా వేసుకోవాలి. చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, జాపత్రి అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. అవి కూడా వేసుకోవాలి, ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పుదీనా వేశారు, తర్వాత బిర్యానీ ఆకు వేశారు. మనం ఎక్కువ వండుకుంటున్నాం కాబట్టి అడుగంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా ఆపలేదన్నమాట, తిప్పడం అనేది ఆపలేదు. కసూరి మేతి వేశారు, అది కూడా చేదు లేకుండా మనం వేయించుకోవాలి. అల్లం పేస్టు, తర్వాత వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ విడివిడిగా పేస్ట్ అయితే పెట్టారు. ఎక్కువ కదా, వాళ్ళకి క్వాంటిటీ తెలియదని చెప్పి విడివిడిగా అయితే వేశారు అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు. ఇప్పుడైతే మనకి అక్కడ ఆయిల్ సరిపోలేదు చూసారా, మళ్ళీ ఇప్పుడైతే ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే వేశారు. మనం ఎప్పుడు తిప్పుకుంటానే ఉండాలి, అడుగైతే అంటకూడదు. ఎక్కువ రెసిపీ కాబట్టి వాళ్ళు తిప్పుతానే ఉన్నారు. ఇప్పుడు అది బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. మీకు కొలత చెప్తాను, ఇప్పుడు వినండి. మనం బియ్యం ఏ డబ్బాతో కొలుచుకున్నామో సేమ్ అదే డబ్బాతో వాటర్ తీసుకోవాలి. అక్కడ స్టీల్ డబ్బాతో వాటర్ పోస్తున్నారు కదా, అదే డబ్బాతో వాళ్ళు బియ్యం అయితే పోసారు. స్టీల్ డబ్బాతో వాటర్ పోస్తున్నారు కదా, అదే డబ్బాతో బాస్మతి రైస్ ఒక డబ్బా తీసుకుంటే ఆ డబ్బా నిండుగా వాటర్ పోసిన తర్వాత ఒక పావు ఎక్స్ట్రా పోసుకోవాలి. డబ్బా పావు అంటారు, డబ్బా పైన ఒక పావు ఎక్స్ట్రా పోసుకోవాలి. ఇప్పుడు మామూలు రైస్ కొలత చెప్తున్నాను. ఇప్పుడు మామూలు రైస్ అయితే ఒక డబ్బా రైస్ తీసుకుంటే ఆ డబ్బాన్నర వాటర్ అయితే పోసుకోవాలి, ఎందుకంటే రైస్ మెత్తగా ఉండాలి కదా. బాస్మతి రైస్ అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ వాటర్ అయితే పోసుకోవాలి. ఫర్ సపోజ్ మనం ఇంట్లో వండుకుంటున్నాం అనుకోండి, మామూలు రైస్కి డబ్బాకి 2 డబ్బాలు వాటర్ అయితే పోసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెమే వండుతాం కాబట్టి మనకి రైస్ తొందరగా ఉడికినట్టు ఉండదు, కాబట్టి మనం డబ్బాకి 2 డబ్బాలు పోసుకోవడం బెటర్ అనమాట. అది ఇంకా మీ చాయిస్. ఇక రైస్లోనే మరుగుతున్నప్పుడే మనం సాల్ట్ అయితే చూసుకోవాలి. ఉప్పు మనకి ఎంత సరిపడా వేసుకోవాలో దాన్ని బట్టి చూసి వేసుకోవాలి. వాళ్ళైతే పిడికిల ప్రకారం, లెక్క ప్రకారం వేశారనమాట. ఇక అక్కడ వడకట్టడానికి ఏముండదు కాబట్టి చీరలో అయితే వడకట్టేశారు. ఎసరు మరిగిన తర్వాత మనం ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోవాలి. ఎలా అంటే ఆ నీళ్లు మనం నోట్లో వేసుకుంటే ఉప్పగా ఉంటేనే మనం అందులో ఆ రైస్ వేసుకోవాలి. అప్పుడుగా ఉప్పు సరిపోయినట్టు మనకి బిర్యానీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, అది మరిగిన తర్వాత మూత పెట్టేసుకొని, మాకైతే ఒక అరగంట సేపు అయితే మూత పెట్టేసి పైన నిప్పులు పోసి అయితే పెట్టారనమాట. మనం ఇంట్లో వండుకునేదైతే కొంచెం సిమ్లో పెట్టి వండుకుంటే చాలా బెటరు, మనకి చాలా మంచిగా కుక్ అవుతుంది. రైస్ పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో.